మలిదశ ఉద్యమ ప్రస్థానంలో మహత్తర ఘట్టం. స్వరాష్ట్ర స్వప్నం కోసం అడుగులు పడిన సందర్భం. ఉద్యమ శిఖరం వెంట ఆ సేతు తెలంగాణమై బయలుదేరిన రణం. దగాపడ్డ ప్రజా గొంతుకలన్నీ ఏకమై గర్జించిన సమరం. తెలంగాణ చైతన్యం దశ దిశలకు తాకిన సుదినం. జాతి జనులందరినీ తట్టిలేపిన ఆత్మగౌరవ నినాదం. పల్లె పట్నం ఊరు వాడ ఏకమై కొట్లాడిన ఏకశిలా సదృశ్యం. నేటి విధ్వంస పాలకుడు చెరపలేని చారిత్రక ఉద్యమం. ఆ అపూర్వ ఘట్టాన్ని గుండెల నిండా యాద్ చేసుకుందాం. ఉద్యమ వీరుల త్యాగాలను మదినిండా స్మరించుకుందాం. నాటి మహోద్యమాన్ని నేటి యువతరానికి చాటుతాం. స్వరాష్ట్ర సాకారం దిగ్విజయ పతాకాన్ని భావితరాలకు సగర్వంగా అందిద్దాం. 17 వసంతాల కేసీఆర్ దీక్షా దివాస్ను అంబరమంతా సంబరంలా జరుపుకుందాం. ఈ గడ్డ ఎలా మరవగలదు ఆ మహత్తర పోరాట దృశ్యాన్ని? ఏ కుట్రదారుడు చెరిపెయ్యలేడు నాటి ఉద్యమ ప్రస్థానాన్ని. తుడి చేస్తే కూడుకుపోయే ఆనవాళాది. చరిత్ర గుండెల మీద చెరగని సంతకం. 4 కోట్ల హృదయాల ఆరాటం ఆనాటి పోరాట దృశ్యం. ఉద్యమ శిఖరం కేసీఆర్ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరు సల్పిన సందర్భం. టార్చ్ బేరర్ అడుగు జాడల్లో యావత్ తెలంగాణమే కదిలిన ఘట్టం. నవంబర్ 29, 2009. మలిదశ తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో ఒక కొండ గుర్తు, బండ గుర్తు. ఉద్యమ ప్రయాణాన్నే మలుపు తిప్పిన మైలురాయి అది. ఆత్మగౌరవ పోరాటంలో అదొక మూలమలుపు. అల్గునూరు చౌరస్తాలో టర్ను తీసుకున్న చరిత్ర ఒక సరికొత్త చరిత్రను పోరాట కాగడాలతో లిఖించింది. ఉద్యమాన్ని ఫ్రీక్వెల్, సీక్వెల్ గా విభజించిన ఘట్టమది. యావత్ తెలంగాణను ఏకశిలా సదృశ్యంగా నిలిపిన రోజు. 4 కోట్ల గొంతుకలు ఏకమై గర్జిస్తే హైయెస్ట్ డెసిబుల్స్ లో తెలంగాణ పొలికేక ఢిల్లీకి వినబడ్డ చారిత్రక క్షణం. తెలంగాణ జన చైతన్యం ఆకాశాన్ని తాకిన అద్భుత ఘట్టం. అదే దీక్షా దివస్. తెలంగాణ తెచ్చిన దీక్ష, తెలంగాణను సాకారం చేసిన దీక్ష, చరిత్ర మలుపు తిప్పిన దీక్ష. నాడు కేసీఆర్ నాయకత్వంలో జల దృశ్యంలో పురుడు పోసుకున్న టీఆర్ఎస్ మలిదశ ఉద్యమానికి ఊపిరిలూదింది. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని ధీరుడులా ప్రకటించిన పోరాట శిఖరం కేసీఆర్ ఆనాడు బయలుదేరింది. అమరవీరుల స్తూపం సాక్షిగా అమరవీరుల స్తూపానికి సల్యూట్ చేసి మీ అందరి ముందు నేను ప్రమాణం చేస్తా ఉన్నాను. ఈ దఫా జరిగేది ఒకటి. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో తప్ప పోరాటం మాత్రం ఆగేది లేదు. ఎన్ని అవాంతరాలు కల్పించినా, ఎన్ని ఆటంకాలు కల్పించినా, ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా, అవసరమైతే నా ప్రాణాలు బలి పెట్టడానికి కూడా వెనుకపోను. తెలంగాణ సాధించిన తర్వాతనే విశ్రమిస్తుంది తప్ప వేరే విధంగా కాదని చెప్పి మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ బానిస సంకెళ్లు తెంచడానికి ఫిరంగులా దూసుకెళ్లిండు. జనవాహినితో ఆమరణ దీక్షకు కదిలిండు. అల్గునూరు చౌరస్తాలో కేసీఆర్ ను అరెస్టు చేయగానే యావత్ తెలంగాణ భగ్గున మండింది. ఊరువాడ ఏకమైంది. పల్లెపట్నం కదిలింది. పిడికిళ్లు నినదించాయి, గళాలు గర్జించాయి. ఆ ఘట్టాన్ని యాది చేసుకుంటే ఇప్పటికీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి.
సమైక్య రాష్ట్రంలో ఫ్రీ జోన్ వివాదంపై రాతుకున్న పోరు రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. సమైక్య పాలకుల పీఠాలను పెకిలించింది. హైదరాబాద్ను ఫ్రీ జోన్ గా ప్రకటించిన నాటి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమ నేత కేసీఆర్ 2009 నవంబర్ 6న సంచలన ప్రకటన చేశారు. నవంబర్ 29న సిద్దిపేటలో ఆమరణ దీక్ష చేపడుతున్నట్టు ప్రకటించారు. కేసీఆర్ శవయాత్రలో పాల్గొంటారో తెలంగాణ జైత్రయాత్రలో పాల్గొంటారో తేల్చుకోండి అంటూ సమైక్య ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఆ మాట మంత్రంలా పనిచేసింది. యావత్ తెలంగాణను కదిలించింది. ఆమరణ నిరాహార దీక్షకు ముందు రోజు అంటే 2009 నవంబర్ 28 రాత్రి కరీంనగర్లో ఉత్కంఠ పెరిగింది. ఆనాడు ఎలగందుల గడ్డ నివురుగప్పిన నిప్పులా కనిపించింది. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు ఉత్తర తెలంగాణ భవన్ను పోలీసులు చుట్టుముట్టారు. పోలీసుల ప్రయత్నాలను ధీటుగా ఎదుర్కొన్న గులాబీ కార్యకర్తలు, నేతలు, కళాకారులు తెల్లవారులు ధూమ్ ధామ్ నిర్వహించారు. మరునాడు ఉదయం ఉద్యమ రథసారథి కేసీఆర్ సిద్దిపేట దీక్షకు బయలుదేరారు. జనమంతా హనుమ దండుల కేసీఆర్ వెంట కదిలింది. అనవసరంగా రాత్రి కూడా ఇక్కడ ప్రశాంతంగా ఉన్నటువంటి ఉత్తర తెలంగాణ భవన్ ప్రాంతంలో ప్రభుత్వం ఏం ఆదేశం ఇచ్చిందో కానీ లేని హడావుడు సృష్టించి కొంత గంభీరమైన వాతావరణాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ దీక్ష పూర్తి స్థాయిలో గాంధేయ మార్గంలో సహాయ నిరాకరణ పద్ధతిలో కొనసాగిస్తామని చెప్పాం. చెప్పింది చెప్పినట్టుగా మేము బయలుదేరుతా ఉన్నాం. ఒక దెబ్బ మనం పడదాము తప్ప ఒక దెబ్బ ఎవరిని కొట్టవద్దని, హింసకు పోవద్దని, ఎక్కడ విధ్వంసానికి పాల్పడవద్దని తెలంగాణ వాదులకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ పాపము నశించుగాక, ధర్మము జయించుగాక, అంతిమ విజయం తెలంగాణకు ప్రాప్తించుగాక అని దేవుని ప్రార్థిస్తూ నేను నా దీక్షకు బయలుదేరుతా ఉన్నాను. జై తెలంగాణ. ఆనాడు ఎక్కడికక్కడ కాకీలను మోహరించింది సమైక్య ప్రభుత్వం. అప్పటికే అల్గునూరు చౌరస్తా దగ్గర పోలీసు దళం మోహరించింది. కేసీఆర్ అక్కడికి చేరుకోగానే అత్యంత హైడ్రామా నడుమ అల్గనూరు చౌరస్తా దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి వరంగల్ మీదుగా ఖమ్మం తరలించారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్తో పాటు కేసీఆర్, ఇతర బీఆర్ఎస్ నాయకులు పోలీస్ కాన్వాయ్ ని వెంబడించారు. వరంగల్ వరకు అనుసరించారు. మెజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించడంతో పోలీసులు కేసీఆర్ ను ఖమ్మం జైలుకు తరలించారు. అయినా సరే కేసీఆర్ పట్టు వీడలేదు. తెలుసు కదా, మొండిఘటం. జైల్లోనే కొనసాగింది కేసీఆర్ దీక్ష. కేసీఆర్ ఆమరణ దీక్షతో యావత్ తెలంగాణ నిప్పులా మండింది. చిన్న పెద్ద, ముసలి, ముతక, విద్యార్థులు, ఉద్యోగులు అందరూ దండులా కదిలారు. ఎక్కడికక్కడ ధర్నాలు, దీక్షలు మొదలుపెట్టారు. ఇటు కేసీఆర్ ఆరోగ్యం క్షీణించడంతో ముందుగా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి, ఆ తర్వాత నీమ్స్ కు తరలించారు. నీమ్స్ లో చేరిన తర్వాత కూడా కేసీఆర్ దీక్ష ఆపలేదు. ఎంతమంది వద్దని వారించినా వినలేదు. బీపీ, షుగర్ స్థాయిలు పడిపోతున్నా ఆయన అదరలేదు, ఎదరలేదు. తెలంగాణ ప్రకటన వచ్చేంత వరకు దీక్ష ఆపేది లేదని తేల్చి చెప్పారు. ప్రాణాల్ని సైతం లెక్క చేయని ఆయన పోరాట పటిమ, దీక్షా దక్షత తెలంగాణ ప్రజల్లో స్ఫూర్తి రగిలించింది. తద్వారా తెలంగాణ రణక్షేత్రమైంది. కేసీఆర్ ఆరోగ్యం క్షీణిస్తుందన్న వార్త ఉద్యమానికి మరింత ఆజ్యం పోసింది. ఉత్తరం లేదు, దక్షిణం లేదు, ఎక్కడ చూసినా జనాందోళనే. ఏ దిక్కున విన్నా నిరసన గళమే. కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష నలుదిక్కులను కదిలించింది. జనమంతా ఒక్క గొడుగు కిందికి వచ్చి పోరాడింది.
సమైక్య పాలకుల అకృత్యాలపై ఉద్యమకారులు తిరగబడ్డారు. శ్రీకాంత్ చారి లాంటి విద్యార్థుల ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. కరడుగట్టిన కాంగ్రెస్ విధానాల కారణంగా ఎందరో బిడ్డలను పోగొట్టుకున్నాం. విద్యార్థుల ఆత్మ బలిదానాలతో ప్రజల్లో ఆవేశం కట్టలు తెంచుకుంది. ఈ గడ్డ మీద ప్రతి బిడ్డను తెలంగాణ వాదం వైపు నడిపించింది. నాడు ఉద్యమకారులపైకి తుపాకీ గురిపెట్టిన రైఫిల్ రెడ్డి ఇప్పుడు అధికారం చెరబట్టాడు. ఎన్ని బెదిరింపులు వచ్చినా, తుపాకీలు తూటాలు భయపెట్టిన విద్యార్థి లోకం ఉద్యమదారుల్లో లగాయించి ఉరికింది. యూనివర్సిటీలు యుద్ధ భూములయ్యాయి. పట్టణాలు ప్రవహించే ఉత్తేజాలుగా మారాయి. పల్లె పల్లె స్వాభిమాన సంద్రంగా నిలిచింది. తెలంగాణ బోధుగపూల వనమై విలిసింది. తెలంగాణ ఉద్యమ సెగ ఢిల్లీని తాకింది. అటు కేసీఆర్ ఆమరణ దీక్ష, ఇటు జన బాహుళ్య పోరాటం కేంద్రంలోని పాలకులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. తెలంగాణ పోరాటం దెబ్బకు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం డిసెంబర్ 9, 2009 అర్ధరాత్రి ఏకవాక్య ప్రకటన చేశారు. ఆ ప్రకటనతో తెలంగాణ అంతటా సంబరాలు మిన్నంటాయి. ఉద్యమ వీరుడు కేసీఆర్ తో దీక్ష విరమింపజేశారు. అప్పటికే ఆయన శరీరం చిక్కి శల్యమైపోయింది. తెలంగాణ ప్రకటన విని భావోద్వేగంతో కంట నీరు పెట్టుకున్నారు కేసీఆర్. చాలా మంది యువకులు, విద్యార్థి మిత్రులు, అనేక మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు డిసెంబర్ 9 ప్రకటన తర్వాత ఎన్ని కుట్రలు జరిగాయో, కాంగ్రెస్ ఎలా యూటర్న్ తీసుకుందో అందరికీ తెలుసు. సీమాంధ్రలో సమైక్య రాష్ట్రం కోసం కృత్రిమ ఉద్యమం మొదలైంది. కొందరు స్వార్థ నాయకులు దాన్ని వెనుకొండి నడిపించారు. దొంగ దీక్షలు నటించారు. లగడపాటి లాంటి వాళ్ల డ్రామాలను కళ్ళారా చూశాం. డిసెంబర్ 23 నాడు కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ మాట తప్పడంతో మరోసారి తెలంగాణ దగా పడ్డది. మళ్లీ కార్చిచ్చులా ఎగిసిపడింది. ఈసారి రాజకీయ చాణక్యంతో పోరాటాన్ని నడిపించారు కేసీఆర్. అన్ని పార్టీలను, వర్గాలను, ప్రజలను జేఏసీలుగా ఏకం చేశారు. పల్లె పల్లె నా ఉద్యమాన్ని ఉధృతం చేయించారు. తెలంగాణ ఏర్పాటు తప్ప ఇంకా దేనికి అంగీకరించేది లేదని ఢిల్లీకి తేల్చి చెప్పారు. చివరికి కేంద్రం దిగిరాక తప్పలేదు. శ్రీకృష్ణ కమిటీ అని మరోటని కాలయాపన చేసిన చివరకు తెలంగాణ వాదమే నిలిచింది. మన పోరాటమే గెలిచింది. 2014 జూన్ 2 తెలంగాణ సగర్వంగా స్వరాష్ట్రంగా ఆవిర్భవించిన రోజు. అప్పటికే ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ మళ్లీ తెలంగాణ రాష్ట్రంలోనే అడుగు పెడతానని చెప్పి మాట నిలబెట్టుకున్నారు. రేపు నేను వెళ్తున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్తున్నా. తిరిగి వచ్చేది 100% డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రంలోకే వస్తా. అందులో ఎవరికి ఎటువంటి అనుమానం ఉండాల్సిన అక్కర్లేదు. తెలంగాణ సాధించుకొని తిరిగొచ్చిన ధీరుడికి బేగంపేట ఎయిర్పోర్ట్ ఛత్రం పట్టింది. చరిత్రలో పదిలంగా నిలిచిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కేసీఆర్ ఆమరణ దీక్ష ఒక శిలాక్షరం. చెరిపేస్తే చెరగని సంతకం. అందుకే నవంబర్ 29ని ఈ గడ్డ ఎన్నటికీ మరవదు. దీక్షా దివస్ మాకు ఒక పండుగ లాంటిది. ప్రాణాలను పనంగా పెట్టి కేసీఆర్ చేసిన నాటి అసామాన్య సాహసమే నేడు మనం అనుభవిస్తున్న స్వరాష్ట్రం. ఆయన చేసిన పుణ్యమే నేటి విధ్వంస పాలకుడు అనుభవిస్తున్న వైభోగం. ఎవరెంత గొంతు చించుకున్నా ఇదే సత్యం, ఇదే నిత్యం. దీక్షా దివస్ కు ఇప్పుడు 17వ వసంతం. తెలంగాణ తలరాతను మార్చిన దీక్ష, తెలంగాణ తెచ్చిన దీక్ష.
మలిదశ తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ ఓ పోరాట కాగడ. ఉద్యమ వెలుగు ఆరిపోకుండా కందెన వేసిన కంకణబద్ధుడు. ఆయన వేసిన ఎత్తులు పై ఎత్తులే ఇవాళ మనల్ని హిమాలయమంత ఎత్తున నిలబెట్టాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 14 ఏళ్ల పాటు ఉద్యమాన్ని లైవ్లీగా ఉంచడం మాటలు కాదు. ప్రపంచమే ఇటువైపు తల తిప్పి చూసేలా నడిచిన ఉద్యమం మన తెలంగాణ ఉద్యమం. కోట్లాది మందిని ఏకతాటి మీదికి తెచ్చిన చాకచక్యం, విభిన్న రాజకీయ పార్టీలను మెప్పించిన చాణక్యం, పట్టుసడలని ధీరత్వం నేటి యువ రాజకీయ నాయకులకు థీసిస్ లాంటివి. తెలంగాణ తలరాతను, జనం నుదిటి గీతను మార్చి మన బతుకుల్లో వెలుగులు నింపిన దీక్షా దివస్ మనకు అన్ఫర్గెటబుల్ మెమోరీ. నేటి బుల్డోజర్ పాలకుడు చెరపలేని చారిత్రక ఉద్యమం మనది. ఆ అపూర్వ ఘట్టాన్ని గుండెల నిండా యాది చేసుకుందాం. ఉద్యమ వీరుల త్యాగాలను మది నిండా స్మరించుకుందాం. నాటి మహోద్యమాన్ని నేటి యువతరానికి సగర్వంగా చాటుదాం. స్వరాష్ట్ర సాకార దిగ్విజయ పతాకాన్ని భావితరాల గుండెల్లో రెపరెపలాడిద్దాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ.